ఇక్కడ చూడండి, అక్కడ మీకు వీడియోని కూడా చూపిస్తున్నాను. ఇక్కడ మీకు వీడియోని కూడా చూపిస్తున్నాను చూడండి. ఈయనే ఒక ఎందుకంటే ఎంత భయంకర కుట్ర జరుగుతుంది చూడండి, ఎంత భయంకరంగా కుట్ర చేసిలో చూడండి. ఇవన్నీ రాజకీయ స్టంట్లో భాగంగా, రాజకీయంగా బలోపేతం కావడం కోసం, రాజకీయంగా వాళ్ళ అవసరాలను వాడుకోవడం కోసం, ఇక్కడ ఒక వీడియోని కూడా చూపిస్తున్నాను మీకు. ఒక సిస్టర్ తులసి చంద్ మాట్లాడింది, నేను తులసి చంద్ సిస్టర్తో కూడా మాట్లాడతాను. డ్యూరింగ్ కోవిడ్ దిస్ ఆర్మీ for 3 years there was no recruitment. Our forces were cut down by 1,80,000. Who did it? You saved money to get these people killed. చూడండి, చాలామంది వివిధ రకాలుగా మాట్లాడుతున్నారు, ఎందుకంటే కుట్రలు చేస్తున్నారు. వీళ్ళందరూ కావాలని కుట్ర చేస్తున్నారు. అక్క గుడ్ మార్నింగ్ అక్క, జైభీమ్ అక్క. హాయ్ అక్క. ఇప్పుడు లైవ్లో జైభీమ్ టీవీ లైవ్ నుంచి కూడా మాట్లాడుతున్నాం అక్క. మనతో మాట్లాడిన తులసి చంద్ అక్క కూడా లైవ్లోకి వచ్చింది. ఏదైతే ఆర్మీ గురించి ఏదైతే మీరు చెప్తున్నారో 1,80,000 మంది ఆ వీడియో ఉందో ఆ విషయంలోనే చెప్తున్నాక ఏం చెప్పాలనుకున్నారు అక్క? ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఉగ్రవాదంపై అణచివేస్తామని మోడీ చెప్తున్నారు, ఒక పక్కన 1,80,000 మందిని రిక్రూట్మెంట్ చేసుకోవాలనే దౌర్భాగ్య పరిస్థితిలో ఒక ఆర్మీ జనరల్ అని చెప్తున్నారు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే నేను చెప్పడానికి ఏం లేదు, అది చాలా పెద్ద విషయము. మనలాంటి వాళ్ళము జస్ట్ ఊరికే వేగ్ గా కామెంట్ చేసేసే అంత చిన్న ఇష్యూ కాదు కదా. సో కాబట్టి నాకు చెప్పే అర్హత ఉంది అని కూడా నేను అనుకోవట్లేదు. కానీ ఒక ఆర్మీ జనరల్ చేసిన కామెంట్, అది కూడా రిపబ్లిక్ టీవీ చర్చలో ఇమీడియట్ గా ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే చేసిన కామెంట్ కాబట్టి అది కరెక్టా కాదా అనేది గవర్నమెంట్ ఆన్సర్ చేయాలి, మీరు నేను కాదు. నిజంగానే కోవిడ్ తర్వాత 3 ఏళ్ల పాటు ఆర్మీ రిక్రూట్మెంట్స్ ఆగిపోయాయా? ఆగిపోతే ఇప్పటిదాకా మళ్ళీ ఎందుకు చేసుకోవట్లేదు? ఆ స్థాయిలో ఆపేశారా ఏమైనా? అక్కడ చాలా ఇంపార్టెంట్ కదా, కాశ్మీర్ కి టూరిస్టులు రండి అని చెప్పి కోట్ల మంది టూరిస్టులు, లాస్ట్ ఇయర్ 2,35,00,000 మంది టూరిస్టులు కాశ్మీర్ ని విజిట్ చేశారు. సో వాళ్ళు నిర్భయంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎక్కువ సెక్యూరిటీ ఫోర్సెస్ ని అక్కడ పెట్టాలి. ఇంకొక మేజర్ డౌట్ మనం అందరం థింక్ చేయాల్సింది ఏంటంటే, అక్కడ పహల్గామ్ కి వెళ్ళడానికి కాలినడకన వెళ్ళాలి లేదా గుర్రం మీద వెళ్ళాలి కదా. సో ఉగ్రవాదులు అక్కడికి వచ్చినా కూడా వాళ్ళు కూడా ఇదే మార్గాల్లో వచ్చి ఉండాలి, కాలినడకన వచ్చి ఉండాలి లేదా గుర్రం మీద వచ్చి ఉండాలి. అంటే అలా వచ్చేటప్పుడే వాళ్ళు AK-47 రైఫిల్స్ ని క్యారీ చేసి ఉండాలి కదా, ఖచ్చితంగా చేసి ఉండాలి. మళ్ళీ కిందికి రావాలి కదా, పైకి ఎక్కిన వాళ్ళు మళ్ళీ కిందికి రావాలి కదా, అక్కడే ఉండిపోరు. సో ఆ విషయం అందరికీ తెలిసినప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే వాళ్ళు ఎక్కడున్నారో అనేది మొత్తం నిజంగా అలర్ట్ చేశారా? అక్కడ నుంచి ఎట్లా తప్పించుకున్నారు వాళ్ళు? ఈజీగా తప్పించుకునే ప్లేస్ కాదు అది, కాదు. హై సెక్యూరిటీ ఉన్నటువంటి నేపథ్యం ఉంది అక్కడ. హై సెక్యూరిటీ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేయాలి. సో హై సెక్యూరిటీ ఉంటే వాళ్ళు కాల్చిన తర్వాత, ఇప్పుడు కాల్పులు అంటే మనం వీడియోస్ లో చూస్తేనే మనకు చాలా హారిబుల్ గా వినిపించాయి కదా, అంటే కాల్పులు జరిగిన తర్వాత అక్కడుండే సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళని ఎందుకు చుట్టుముట్టలేదు, వాళ్ళు అక్కడ నుంచి ఎలా ఈజీగా తప్పించుకోగలిగారు అనేది ఇక్కడ చాలా పెద్ద ప్రశ్న. దానికి ఇప్పటిదాకా ఆన్సర్స్ లేవు. ఆ దిశగా అసలు చర్చ వెళ్ళట్లేదు. హిందూ ముస్లిం చర్చ జరిగినంతగా అక్కడ అట్లాంటి ప్లేస్ నుంచి ఎట్లా బయటికి రాగలిగినారు ఉగ్రవాదులు? ఆ 15 నిమిషాల పాటు కాల్పులు జరిపారు. నువ్వు నీ రిలీజియన్ ఏంటి, నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి కాల్చారు. అంత సిచ్యువేషన్ లో నుంచి మళ్ళీ ఎట్లా తప్పించుకోగలిగారు వాళ్ళు? వెంటనే అక్కడ ఎదురు కాల్పులు జరిగి ఉండాలి కదా, వెంటనే వాళ్ళని చుట్టుముట్టుని ఉండాలి కదా. అంటే వాళ్ళు మళ్ళా గుర్రాల్లో కిందికి వచ్చి ఉండాలి లేదా గుర్రాల్లో అక్కడి నుంచి అదంతా చుట్టూ అటవీ ప్రాంతం, ఆ అడవుల్లో కన్నా వెళ్ళిపోయి ఉండాలి. ఆ అడవుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతే ఒక్కసారిగా కూంబింగ్ చేశారా అంటే చేస్తూ ఉండొచ్చు బహుశా. మన ఆర్మీ చాలా అంటే జరిగిన తర్వాత చాలా అద్భుతంగా రియాక్ట్ అయింది అని చెప్పి కూడా మనం చదువుతున్నాము. బట్ ఇమ్మీడియట్ గా ఆ టైంలో ఏం జరిగింది, టైం టు టైం మనకు డేటా లేదు ఇప్పటికి, పబ్లిక్ డొమైన్ లో లేదు. ఆ 15 minutes తర్వాత 2:45 కి ఈ ఇన్సిడెంట్ జరిగింది. 3 o'clock కి 2:45 to 3 o'clock మధ్య జరిగింది. 3 తర్వాత ఇమ్మీడియట్ గా ఏం చేశారు, వాళ్ళని తప్పించుకోకుండా ఎక్కడ చుట్టుముట్టారు అనే ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు. అది అందరూ అడిగినప్పుడు అంటే సెక్యూరిటీ
వైఫల్యం దిశగా అసలు చర్చ జరిగితే మనము అడిగినప్పుడు మీడియాలో ఆ చర్చ జరిగినప్పుడు బయటకు వస్తాయి. అసలు అటువైపే చర్చించట్లేదు కదా, కేవలం హిందూ ముస్లిం దగ్గర ఆగిపోతున్నాం కదా మనము. అవును, ఇప్పుడు ప్రపంచం అంతా దేశవ్యాప్తంగా కూడా దీన్ని హిందూ ముస్లిం లాగానే వాడుతున్నారు, హిందూ ముస్లిం లాగానే చిత్రీకరిస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఏదైతే చెప్పినటువంటి మాటలు ఇప్పుడు కూడా చర్చ జరగట్లేదు. ఆయన రిపబ్లిక్ టీవీలో ఒక మాజీ ఆయన మాట్లాడిన తర్వాత ఇప్పుడు చర్చ నడుస్తుంది. అవును, బక్షి ఆయన. సో అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దాని మీద నేను వీడియోలో అది ప్రస్తావిస్తే సెక్యూరిటీ యాంగిల్ ఏంటి అనేది చూస్తే అక్కడ వచ్చి నన్ను ట్రోల్ చేస్తున్నారు. కానీ ఇవి మనం చదువుకున్న వాళ్ళుగా ఇవి వ్యాలిడ్ ప్రశ్నలు కదా ఎవరికైనా. గవర్నమెంట్ ఖచ్చితంగా మన ఇండియన్ ఆర్మీ అటువైపు కృషి చేస్తూ ఉంటుంది ఖచ్చితంగా. సో కానీ మీడియా పరంగా పౌరులుగా మనం కూడా గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఎక్కడ ఏమైనా జరిగిందా అనే వైపు కదా ఆలోచించాలి. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ మీరు చెప్పినట్టుగా అంత పైకి వెళ్ళాలంటే గుర్రాల పైన వెళ్ళిపోవాలి, లేకపోతే కాలు నడక వెళ్ళిపోవాలి. అప్పటికే టూరిస్టులు చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు కదా, మనం గమనిస్తూ ఉంటారు కదా. పక్కన ఇప్పుడు AK-47 గన్ను పెట్టుకొని పోతుంటే వీడు ఎవడో అని అంత గుడ్డిగా నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది కదా. జనం కూడా భయపడతారు, పోలీసులు కూడా అంత ఓపెన్ గా క్యారీ చేస్తారు అని కూడా అనుకోలేము కదా. వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళకు ఉంటాయి. మన సెక్యూరిటీ హై సెక్యూరిటీ ఉంటాయి కదా, ఆ ప్లేస్ కి పోవాలంటే చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఆ సెక్యూరిటీకి ఎట్లా కూడా పోరు, ఎందుకోసం అంటే అక్కడ చాలా ప్రొటెక్షన్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి చొరబడరు, లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా ఎవరు చేయరు. చాలా సెక్యూరిటీ ఉంటుంది, ఎప్పుడు 24/7 గస్తీ ఉంటుంది అని చెప్తున్నారు అక్క. అలాంటి సందర్భంలో నిజంగా అది వైఫల్యం అనుకోవచ్చా, లేకపోతే నేను కావాలని నిజంగా మోడీ అయినా స్టంట్ కోసం చేసిండా, లేకపోతే అక్కడ వీళ్ళనే తీసుకుపోయి చంపించేసి వాళ్ళని బయటికి పంపించిందా, ఎందుకోసం ఇలా ఉన్నటువంటి అల్లర్ల కోసమైన రాజకీయంగా ఇలా ఉన్నటువంటి ఎలక్షన్ స్టంట్లో భాగంగా ఇవన్నీ చేసి అన్నటువంటి ఒక జరుగుతున్నటువంటి చర్చ అక్క. దీని మీద ఎవరు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి సందర్భంలో కూడా ఇన్ని డౌట్స్ వస్తే ఇలా ఉన్న చాలామంది ఇలా కుట్రలు వేస్తారు. ఇలా వీళ్ళు మాకు వ్యతిరేకంగా ఉంటారు, కావాలనే మోడీ మీద మాట్లాడతారు, కావాలనే బీజేపీ మీద బట్టగాల్సి మేస్తారు అనేటువంటి నేపథ్యం కూడా ఇలా చేస్తున్నారు. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు అక్క మీరు? అదే అంటే మనము అడగాల్సింది ఇది ఎవరో చేశారు, ఇది కుట్రపూరితంగా అనేటివి రకరకాల అనుమానాలే గాని మనం దాన్ని ఆధారాలతో మాత్రమే మాట్లాడాలి. సో నేను అట్లాంటి కామెంట్స్ అట్లాంటివేమీ నేను నమ్మట్లేదు. సో నేను అట్లాంటి కామెంట్స్ ఏమి చేయాలి. ఉగ్రవాదుల చేతిలో సామాన్యులు బలైపోయారు కదా, టూరిస్టులు కదా బలైపోయింది. మనం చూడాల్సింది ఇంత సెక్యూరిటీ ఉన్నా కూడా మన టూరిస్టుల ప్రాణాలని మనం ఎందుకు కాపాడుకోలేకపోయాము అనేది మనం గవర్నమెంట్ ని గట్టిగా క్వశ్చన్ చేసినప్పుడు అసలు వాస్తవాలన్నీ కూడా వాటంతట అవి బయటకు వస్తాయి. సో ఏది మనకు ఏమీ తెలియకుండా వేగ్గా మనము ఏది చెప్పకూడదు. ముఖ్యంగా ఇట్లాంటి హైలీ సెన్సిటివ్ విషయాలు కదా. సో చాలా బాధ్యతాయుతంగా మనం మాట్లాడాలి. సో ఇప్పటికైనా సరే అప్పుడు ఏం జరిగింది అనేది చెప్తే చాలా మందికి ఒక ధైర్యం వస్తుంది. ఇప్పుడు ఇంకా కాశ్మీర్ పాపం ఇప్పుడు వేల మంది అక్కడ ఉండేవాళ్ళు. ఇది సమ్మర్ సీజన్ కదా, మన సౌత్ నుంచి చాలా మంది వెళ్ళారు, టూరిస్టులు వెళ్ళారు. వాళ్ళందరూ ఇప్పుడు అసలు మొత్తం దేశం అంతా కూడా ఇప్పుడు కాశ్మీర్ వైపు చూడాలంటేనే భయపడిపోతుంది కదా మనం వెళ్ళాలి అంటే. సో ఆ పరిస్థితిని మార్చాలి అంటే ఇప్పుడు మన వాళ్ళు తీసుకునే చర్య ఏంటి అనే దాన్ని బట్టి ఉంటుంది. సో మనం కూడా నమ్మాలి, మన గవర్నమెంట్ ని నమ్మాలి, అక్కడ తీసుకునే యాక్షన్స్ ని నమ్మాలి. వాళ్ళు కూడా ఇంతమంది మనల్ని నమ్ముతున్నారు కదా, మనం టూరిజాన్ని ప్రమోట్ చేసినంత కమిట్మెంట్ తో జనం ప్రాణాలకు ఎందుకు హామీ ఇవ్వలేకపోతున్నాము? సెక్యూరిటీ విషయంలో ఎందుకు తేలికగా ఆయన అన్నారు, బక్షి విన్నారా మీరు? ఎవరు ఈ మేధావి, ఆర్మీని తగ్గించాలని నిర్ణయం తీసుకున్న మేధావి ఎవరు అని క్వశ్చన్ చేస్తున్నాడు. ఎవరు ఆ మేధావి, ఎవరి డెసిషన్ అది, ఎవరి ఫూలిష్ డెసిషన్ అది అని అంటున్నారు ఆయన. అలాంటి వాళ్ళకైనా సమాధానం చెప్పాలి కదా. ఆర్మీ జనరల్ కే ఇలాంటి డౌట్స్ వచ్చాయి అంటే మీడియాకి ఎన్ని రావాలి? కానీ ఈ రోజు మీడియా క్వశ్చన్ చేస్తుందా మన దేశంలో? వాళ్ళని ఏమని అంటున్నారు, నీలాంటి వాళ్ళే నిన్ను తీసుకెళ్లి కాల్ చేయాలి అని చెప్పి కామెంట్లు చేస్తున్నారు. మీ వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటే నువ్వు సెక్యూరిటీ వైఫల్యం అనేదానివా, లేకపోతే నిఘా వైఫల్యం అనేదానివా అని అంటున్నారు. అంతకు ముందు ఈ ఇన్సిడెంట్ జరగడానికంటే ముందు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కామెంట్స్ చేశాడు. పాకిస్తాన్ ఇప్పటికీ కాశ్మీర్ మా శరీరంలో భాగము అని కామెంట్ చేశాడు. లష్కరే తోయిబా లీడరు POKలో నుంచి అతను మీ రక్తపాతం ఏర్లై పారిస్తాము, మీ తలలు తీసేస్తాము, మీ రామనామ జపంలోకి మీ దేశాన్ని నెట్టారు, మేము కాశ్మీర్ ని ఎట్లయినా సరే సాధిస్తాము
యూనిఫైడ్ కాశ్మీరే మా లక్ష్యము మేము అని చెప్పి అతను చాలా సీరియస్ కామెంట్స్ చేశాడు. కనీసం వాటి మీద కూడా ఈ రోజు మన మీడియా 5-6 రోజుల క్రితం చేశాడు ఆ కామెంట్స్. ఈ ఇన్సిడెంట్ జరగడానికంటే విత్ ఇన్ 1 వీక్ పీరియడ్ లోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఒక ఉగ్రవాది ఇట్లాంటి కామెంట్స్ చేసినప్పుడు ఇమ్మీడియట్ గా మొత్తం కాశ్మీర్ లో ఉండే టూరిస్ట్ ప్లేసెస్ లో ఏమైనా జరగచ్చు అనే అలర్ట్నెస్ ఉండాలి. భారీగా మోహరించుండాలి ఫోర్సెస్ ని. సో ఉన్న ఫోర్సెస్ ని ఎక్కువగా అక్కడ నుంచి కూడా డిప్లాయ్ చేసి ఇక్కడ ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న ఆపరేషన్ కగార్ కి చాలా మందిని పంపించారు. ఆపరేషన్ కగార్ మీద అంటే దేశ సెక్యూరిటీ బార్డర్స్ లో సెక్యూరిటీ కంటే ఆపరేషన్ కగార్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల కూడా ఇదేమైనా జరిగిందా అనే యాంగిల్ కూడా చాలా ఇంపార్టెంట్ యాంగిల్ ఇక్కడ. సో ఇవన్నీ డిస్కషన్ జరగాలి, పబ్లిక్ డిస్కోర్స్ లోకి రావాలి, జరగాలి. గవర్నమెంట్ ఆ ఓపెన్ చర్చకు అవకాశం ఇవ్వాలి. ముఖ్యంగా మీడియా ఓపెన్ గా డిబేట్ చేయగలగాలి. సో ఈ రోజు ఆపరేషన్ కగార్ లో లక్షల మంది ఇక్కడ మొత్తం అడవినంత అబుజ్మడ్ అడవుల్లో మొత్తం సైనికులే కదా ఉన్నారు. సిఆర్పిఎఫ్ జవాన్లు అన్ని రకాల సైనికులు ఇక్కడ ఉన్నారు. మరి బార్డర్స్ పరిస్థితి ఏంటి? ఒకవైపు మణిపూర్ దగ్గర గానీ చైనాతో బార్డర్ సంబంధాలు సరిగా లేవు. ఇప్పుడు పాకిస్తాను ముందే ఆర్మీని తగ్గించేశారు అంటున్నారు. ఇలాంటప్పుడు మోర్ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలి? వాటి మీద ప్రజలు తెలుసుకోవాలి. గవర్నమెంట్ కి ఆ స్పృహ ముందు నుంచి ఉండాలి. ఈవెన్ 2 పెద్ద వార్నింగ్స్ వచ్చిన తర్వాత ఆ అలర్ట్నెస్ ఎందుకు లేకపోయింది? నిఘా వర్గాలు హెచ్చరించినా కూడా హోమ్ డిపార్ట్మెంట్ సరైన నిర్ణయాలు తీసుకోలేదా? అందువల్లనే ఇది జరిగిందా? ఈ ప్రశ్నలు ఇప్పటికీ ఉన్నాయి కదా. సో యా, థ్యాంక్ యూ శివ అక్క. థ్యాంక్ యూ అక్క, ధన్యవాదాలు అక్క. థ్యాంక్ యూ అక్క, ధన్యవాదాలు అక్క. తులసి చంద్ అక్క మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మాజీ ఆర్మీ చీఫ్ ఆయన మాట్లాడినటువంటి వాక్యాలు, మాజీ చీఫ్ ఆర్మీ కాంబినేషన్ వాక్యాలే అక్క చెప్పడం జరిగింది, వివరంగా చెప్పడం జరిగింది. ఎంతోమందికి అనేకమైన డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ నిజంగా క్లారిఫై చేయాల్సిన బాధ్యత కూడా, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి ఎవరైతే మీడియా ఛానల్స్ ఉన్నాయో కొంతమంది కొమ్ముగా ఆశయాలు ఉన్నటువంటి నేషనల్ మీడియా ఉందా, నేషనల్ మీడియా కూడా ఇష్టానుసారంగా మాట్లాడే సందర్భంలో, ఇష్టానుసారంగా కామెంట్ చేసే సందర్భంలో ఇవన్నీ ఒక ప్రశ్నలు మాత్రమే. ఇవన్నీ ఒక ప్రశ్నలు. ఈ ప్రశ్నలు నిజంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది.